ఈ మధ్య నా టైం అస్సలు బాగోట్లేదు. ఏది జరగకూడదనుకుంటున్నానో అదే జరుగుతుంది. పొద్దున్నే లేచానా టీ పెట్టుకుందామని ఫ్రిడ్జ్ డోర్ తీసా పాల కోసం. పాలన్నీ ఒలికిపోయాయి. చేయి జారి పడిపోయాయి కింద. ఫ్రిడ్జ్ అంతా పాడైపోయింది. సరేలే ఏం చేద్దామని అదంతా క్లీన్ చేసుకొని, టీ పెట్టుకొని, టీ తాగుతూ బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఫోన్ పుసక్కిన కింద పడిపోయింది. కింద పడ్డా పగిలే ఫోన్ కాదది. డైరెక్ట్ గా వెళ్ళి అది కుండీ మీద పడింది. అంతే గ్లాస్ పగిలిపోయింది. కళ్ళలోంచి బుడబుడ నీళ్లు గారిపోయాయి. ఎందుకంటే కొత్త ఫోన్ అలా పగిలిపోయేసరికి బాధేసింది బాగా. అందుకే మరి నా టైం అస్సలు బాగోట్లేదు ఈ మధ్య. దరిద్రం నెత్తి మీద కూర్చుంటే అరటి పండు తిన్నా పన్నిరిగిందంట. అట్టుంది నా పరిస్థితి ప్రజెంట్. నిద్ర లేచిన కాడి నుంచి ఆ వీడియో తీయాలి, ఈ వీడియో తీయాలి అని చూసేదే ఫోన్ లేనిది ఇక్కడ పనే జరగట్లేదు. వీడియో తీయాలంటే అది ఫోన్ కావాలి మెయిన్. ఆ ఫోన్ అలా పగిలేసరికి చాలా బాధేసింది. ఇప్పుడు ఆధారపడేదే ఫోన్ మీద. సర్లే ఏం చేద్దాం, టైం బాగలేనప్పుడు అన్ని అలా జరిగిపోతా ఉంటాయి అని చెప్పి వెళ్తూ ఉండడమే. వచ్చేసి టిఫిన్ కి చపాతీ చేస్తున్నా. పోతూ పోతూ కుసింత లైక్ ఇచ్చి పోండబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.